నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రజాభిప్రాయ సేకరణకు ఇక్కడికి విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు మరియు నీటిపారుదల శాఖ సిఈ గారు, ఎస్సీ గారు మరియు అందరూ నీటిపారుదల శాఖ అధికారులకు మరియు ఇక్కడికి విచ్చేసిన కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన నాయకులకు మరియు ప్రజలకు, పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన గౌరవ కొడంగల్ శాసనసభ్యుడు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మనం 2009లో ఇక్కడ మన నియోజకవర్గం నుంచి గెలిపించినప్పటి నుంచి మన కొడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మొన్న మన కొడంగల్ ప్రజల అదృష్టం కొద్దీ సార్ ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా అంత బిజీగా ఉన్న మన కొడంగల్ గురించి రోజు ఎంక్వైరీ చేసుకుంటూ ఏ పనులు ఎట్లా సాగుతున్నాయి, డెవలప్మెంట్ సాగుతుందా లేదా అని రోజు ఎంక్వైరీ చేసుకుంటూ పనులు తొందర చేయమని చెప్పి అందరినీ, అధికారులను కానీ మన నాయకులను కానీ కాంట్రాక్టర్లను అందరినీ స్పీడప్ చేయమని చెప్పి రోజు సార్ ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పటికే 10,000 కోట్ల వరకు అన్ని స్కీమ్లకు మన కొడంగల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులకు ఇచ్చిండ్రు. మళ్ళీ మార్చి తర్వాత ఇంకా ఎన్ని కోట్లైనా మన కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారు. దానిలో భాగంగానే మన నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకము మన మక్తలు, నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు సాగునీరు మరియు గ్రామాలకు తాగునీరు ఇవ్వడానికి ఈ పథకాన్ని మన గత ప్రభుత్వము 69 జీవోను పక్కన పెడితే మన సార్ ముఖ్యమంత్రి అయినంబడే ఈ పథకాన్ని ముందుకు తెచ్చి ఇప్పుడు ప్రారంభింపడానికి ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణకు మనం ఇచ్చేసినాము. అయితే ఏదైనా మనం అందరం ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం ఇల్లు కట్టాలనుకున్నా, గుడి కట్టాలనుకున్నా, బడి కట్టాలనుకున్నా భూమి లేనిది ఏం కాదు, ఆకాశంలో ఏం కట్టలేము. ఇప్పుడు అదేవిధంగా ఈ ప్రాజెక్టు కూడా కొద్దిగా గొప్ప వీలైనంత వరకు భూమి పోకుండా అధికారులు కానీ మన నాయకుడు ముఖ్యమంత్రి గారు కానీ అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. అయితే కొద్దిగా గొప్ప భూమి పోంది ఈ పథకం పూర్తి కాదు. అయితే భూమి పోయిన రైతులకు ఖచ్చితంగా బాధ ఉంటుంది, అది మనది పోయినా మనకు బాధ ఉంటుంది. కానీ ఇప్పుడు ముఖ్యంగా మన కొడంగల్ నియోజకవర్గంలోని అందరూ నాయకులకు మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి సార్ గారి తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ, మన కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాక ప్రతిపక్ష పార్టీలకు చెందిన టీఆర్ఎస్, బీజేపీ నాయకులందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈ అవకాశాన్ని మనము చేజార్చుకొని రాజకీయం చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించి మళ్ళా మేము అధికారంలోకి రావాలనే వాళ్ళ ప్రయత్నం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ప్రణాళికలో భాగంగానే ఇక్కడున్న గ్రామాల నాయకులను కానీ మండలాల నాయకులను కానీ ఏదైనా చిన్న సమస్య ఉన్నా దాన్ని పెద్దగా చిత్రీకరించి ఈ ఇష్యూ చేసి ఈ పనులాపాలని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. అయితే నేను ముఖ్యంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, పైన వాళ్ళు చెప్తారు కానీ మనం ఆ విధంగా చేస్తే మన ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి అవి ఏవి పట్టించుకోకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదే రైతులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు కొద్దిగా గొప్ప భూమి పోతుంది, అది బాధాకరము. దానికి మెరుగైన నష్టపరిహారం ఇప్పించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల కృషి చేస్తారు. మనకు ఇప్పుడు ఇంతకుముందు లగచర్ల, అకింపేట్ల
ల్యాండ్స్ పోయినాయి. అయితే అది చూసినట్లయితే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ అక్కడ రైతులకు 6 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఎవ్వరికి ఇవ్వలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా మన కొడంగల్ నియోజకవర్గంలోనే మన ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ఎకరాకు గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా 20 లక్షల రూపాయలు మరియు ఇందిరమ్మ ఇల్లు అన్ని విధాలుగా టోటల్గా 35 లక్షలు వాళ్ళకు టోటల్గా అన్నీ కలుపుకుంటే 35 లక్షలు వచ్చే విధంగా ఇప్పించిండ్రు. దీనికి కూడా సార్ మనకు మెరుగైన నష్టపరిహారం ఇప్పించడానికి ఖచ్చితంగా కృషి చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఏదో చిన్న చిన్న ఇష్యూలతోని మనము పనులాపాలని ప్రయత్నం చేస్తే అనవసరంగా కాలయాపన అవుతుంది. ఇప్పుడు ఈ అవకాశం మళ్ళీ రాదు కాబట్టి మనం అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నెక్స్ట్ వెంకటరాములు గౌడ్, బమరాజ్పేట్ విలేజ్. నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ప్రజాభిప్రాయ సేకరణకి విచ్చేసిన సబ్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టరు, సిఈ గారు, అన్ని పత్రికా ప్రతినిధులు, ప్రింట్ మీడియా అందరికీ, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులకు అందరికీ మా బొమ్రాజ్పేట్ మండల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా 2009లో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్వర్గీయ విఠలరావు గారు 2009లో 69 జీవోని తీసుకొచ్చి 1300 కోట్లు అప్పుడు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఎత్తిపోతల పథకానికి 1300 కోట్లు ఆ పీరియడ్లో కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లోనే ఇది అయింది. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని తొక్కిపెట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఏదో బురదలమనే ఉద్దేశంతో తొక్కిపెట్టడం జరిగింది. కానీ మా అదృష్టము సారు శాసనసభ్యుడు కావడం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం, మా కోడంగల్ తాలూకా ఎన్నో విధాల అంటే చెప్పుకోలేని అవతల పులివెందుల కానీ కుప్పం కానీ ఇటువంటి తాలూకాలకు ధీటుగా మన కోడంగల్ అభివృద్ధి చెందుతుంది. దానికి తోడుగానే దయచేసి ముఖ్యంగా ఈరోజు మన కోడంగల్లో ఉన్న ఇతర పార్టీ నాయకులు ఎవరైనా అభివృద్ధికి అడ్డు కాకుండా అందరూ సహకరించి రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం చేయాలి, కానీ ఎప్పుడో ఏదో ఒకటి చిన్నది కొండివేడుతూ ఇప్పుడు లగచల్రా దుద్దాల విషయం తెలుసు మనకు. ఇప్పుడు వాళ్ళే ఈరోజు వాళ్ళ దాంట్లోనే వాళ్ళు ఏమైంది, ఎవరు నేర్పితే ఎంత గొడవ అయింది, ఎంతవరకు అయింది, అదంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇక్కడ మనకున్న కోడంగల్ ప్రాంతం నుంచి వచ్చిన పెద్దలందరూ, రైతులు కానీ ప్రజాప్రతినిధులు, మనం అందరం ఈ ఎత్తిపోతల పథకానికి సహకరించాలి. ముఖ్యంగా సిఈ గారికి నా ఒక్క మనవి ఏంటంటే, సార్ నాది బొమ్రాజ్పేట్ మండలము 64లో కాకరవాణి ప్రాజెక్ట్ అని మా విలేజ్లోనే ఏర్పల్లలు ఉంటాయి సార్. దాని నుంచి అప్పుడు 20 లక్షలతోటి ఓ ప్రాజెక్ట్ వేసినారు. దాని నుంచి బొమ్రాజ్పేట్ మండలంలో ఉన్న 10 గ్రామాల చెల్లు నిండడానికి కాలువలు కూడా దోవడం జరిగింది సార్. మేము మొన్న సీఎం గారిని కోరడం జరిగింది, మీరు ఈ దౌలతాబాద్ నుంచి కోడంగల్ మీద కాకుండా కోడంగల్ నుంచి చిల్మల్ మైలారం చౌదరపల్లి ఆ ఏరియా నుంచి డిపిఆర్ మారుమని సార్ని కోరడం జరిగింది. మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. అంటే కాకరవాణి ప్రాజెక్టులకు నీళ్ళు వదిలితే దాని నుంచి బొమ్రాజ్పేట చెల్లరకు ఎట్టి పరిస్థితులు ఇప్పుడు పోతూనే ఉన్నాయి సార్. దాని ద్వారా ఇప్పుడు డైరెక్ట్ బొమ్రాజ్పేట చెరువుకు నీళ్ళు వెళ్ళినట్లయితే అన్ని గ్రామ చెరువులకు నీళ్ళు ఓనిగా రాస్తారు. మళ్ళీ బొమ్రాజ్పేట నుంచి మళ్ళీ ఎత్తిపోయాలి, ఏడికి మళ్ళీ కాకరవానికి ఎత్తిపోయాలి. కాకరవానికి వెళ్ళి ఎత్తిపోతే అటు నుంచి టోటలు సాధ్యమైనంత వరకు మాత చౌదరపల్లి, గౌరారం, నాందార్పూర్, కొత్తూరు, ఒడిచెల్రా ఈ అన్ని చెల్లులకు మొదలే కాలువలు ఉన్నాయి సార్. అవన్నీ అప్పుడు చేసిన కాలువలు అన్నీ పుడుకపోయినాయి. దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకున్నాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నా సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకం అనేది ఇటు నుంచి ఈ ఏరియా ద్వారా కోడంగల్ నుంచి ఏర్పల్ల ప్రాజెక్టులకు పోయినట్లయితే అవతల కోజీ మండలకు కూడా దీని నుంచి నీటి సరఫరా అవుతుంది సార్. ఇప్పుడు ఇటు నుంచి డైరెక్ట్ మనం రేగడ్ మైలారు, కోడంగల్ నుంచి రేగడ్ మైలారు, బొమ్రాజ్పేట చెల్లకపోతే ఓన్లీ 2-3 ఉండలే సార్. మళ్ళీ ఎత్తిపోతలు అనేది మళ్ళీ కంపల్సరీ మళ్ళీ కాకరవాన్ నుంచి అటు నుంచే రావాల్సి వస్తుంది సార్. ఇది చాలా అది హైట్ ఉంటుంది, ఆల్రెడీ కాలువలు ఉన్నాయి. కాబట్టి
ఇంకోటి ఈ ప్రజాభిప్రాయ సేకరణకు అన్ని గ్రామాల నుంచి మా మండలం తరఫున ఎటు నుంచి వచ్చినా మీ డిపిఆర్ మీ నీటిపారుదల ఏది వచ్చినా ప్రతి ఒక్కరం అన్ని విధాలా సహకరిస్తాం సార్. పోతే ప్రతి ఒక్కరు సరిపోయిన అమౌంట్ అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మనం దాని గురించి ఊకే పబ్లిక్లో దయచేసి రైతులు అపోహ వస్తుంది. మాకు 200 కావాలి 300 కావాలనే దాంట్లో ఏమవుతుంది, మాకు ఎక్కువ చిట్టని ప్రతి రైతు ఆశపడతాడు. కాబట్టి ప్రభుత్వ నిబంధనలు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనోళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు అన్ని విధాల సాయం ఉంటుంది. దయచేసి మన రైతులు, మన ప్రజాప్రతినిధులు, అవతల పార్టీ ఉన్న లీడర్లు అందరూ కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణ కానీ ఎత్తిపోతల పథకం కానీ అందరూ సహకరిస్తారని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నా. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ నా పేరు వెంకటరాములు గౌడు, ఎక్స్ ఎంపీపీ, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్. నర్సింహులు గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, బొమ్రాస్పేట్. ఈరోజు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు విచ్చేసిన అధికారులు, అడిషనల్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులందరికీ, రెవెన్యూ శాఖ అధికారులకు మరియు పత్రికా మిత్రులకు అందరికీ, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, రైతులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రజాభిప్రాయ సేకరణ అంటే మన దగ్గర పర్యావరణానికి ఎలాంటి నష్టం జరుగుతలేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంతకుముందే పర్యావరణకు సంబంధించిన వారు మాట్లాడి తెలిపినరు. నేను ఇంతకుముందు సొంతంగా అంటే నేను టూర్ పోయినప్పుడు చూసిన తమిళనాడు, ఆంధ్ర అక్కడ పోతే పెద్ద పెద్ద కాలువలు కనిపిస్తుండే. మాకు ఇటువంటి అవకాశం ఎప్పుడైనా మేము చూస్తామా అని అనుకునేవాడిని. ఎందుకంటే అక్కడ వాళ్ళని చూస్తే ఎక్కడ చూసినా సస్యశ్యామలం, పచ్చని పొలాలు. మన దగ్గర ఆ అవకాశం లేకుండా ఎంతసేపు ఎండిపోయిన చెట్లు, కంది పంట, వేరే పంటలు వేసుకొని రైతులు వర్షాలు రాకపోతే చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు మన అదృష్టం, కొడంగల్ చేసుకున్న పుణ్యమో, మన కొడంగల్ కాన్స్టిట్యూషన్ రైతులు కానీ ప్రజలు కానీ చేసుకున్న ఈ పుణ్యమే అనుకుంటున్నాం. ఎందుకంటే మనకి అవకాశం వస్తుందని నేనైతే ఎప్పుడు ఊహించలేదు. మన సార్ ముఖ్యమంత్రి అవుతాడు, మనకి అవకాశం వస్తుందని అనుకోలేదు. కాబట్టి మన అదృష్టం వశాత్తు సార్ ముఖ్యమంత్రి కావడం, మనకి అవకాశం రావడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి కాకుంటే ఇంత పెద్ద ప్రాజెక్టులు చేసేవారు కారు. ఎందుకంటే సార్ ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 2014లో సార్ అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 69 జీవోని శాంక్షన్ చేసినా మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రి దాన్ని తొక్కిపెట్టి రేవంత్ రెడ్డి గారికి పేరు రాకుండా ఆయనకు పేరు వస్తే మళ్ళీ ఆయన ఎప్పుడు అక్కడ ప్రజల్లోనే ఉంటాడు, ఆయనను గెలవనీయరాదనే ఉద్దేశంతో ఆ పథకాన్ని అప్పుడే తొక్కిపెట్టినరు. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి ఈ పథకానికి నాంది పలికి ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఈ పథకాన్ని తొందరగా మిత్రులందరూ చెప్పినరు. ఈ దాన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తే మన కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ చాలా సంతోషపడతారు. కాబట్టి దీన్ని తొందరగా పూర్తి చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రియల్ రైల్వే ప్రాజెక్ట్ ఒక్కటి మిగిలింది సార్ హామీలో, అది కూడా పూర్తి అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందే కొలిచినరు, పేపర్లో కూడా వచ్చింది, మా పత్రికా మిత్రులు అందరు తెలిపినరు. కాబట్టి నేను మా మండలం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చెన్నకేశవరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. అందరికి కూడా నా యొక్క నమస్కారములు. రైతులకు సాగునీరు, అదేవిధంగా త్రాగునీరు, ఈ 2 అంశాల మీద ఈ ప్రాజెక్ట్ వస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు రావడం వల్ల ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క నీటిపారుదల రంగం ఏదైతే నారాయణపేట కొడంగల్కు లిఫ్ట్ ఇరిగేషన్కు పర్యావరణ అనుమతుల కోసం గారిని తర్వాత అందరినీ కూడా ఇమీడియట్ కేంద్ర ప్రభుత్వానికి MOICCకి పంపి త్వరగా పంపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మనము దీని హిస్టరీని గమనిస్తే గతాన్ని గురించి మనం ఏం మాట్లాడినా
దానికి అప్రస్తుతమని నేను అనుకుంటూ, ముఖ్యంగా మేము కాళేశ్వరం కానీ, తర్వాత మల్లన్న సాగర్ కానీ అవన్నీ కూడా అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ కాలువలు తవ్వకుండా లిఫ్ట్‌కు అంతా చేసిన తర్వాత లాస్ట్ ఆ సారు పరిపాలన నుంచి వైదొలిగేటప్పుడు కాలువలకు ఇలాంటి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌లో మేము చెప్పాం. అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేదంటే సిఈ గారికి, ఈ యొక్క చెరువులు నింపుకుంటూ నీళ్లు పోతూ ఉంటాయి. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి డైరెక్ట్‌గా భూమికి ఏదైనా చిన్న కాలువలు తవ్వేది ఉంటే ఇప్పుడే దాంట్లో ఎస్టిమేట్ వేసి ఆ డబ్బులు ఇక్కడి నుంచే దీంతో పాటే ఈ యొక్క కాలువలను తవ్వి నీళ్లు డైరెక్ట్‌గా రైతులకు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సిఈ గారికి. ఇది ఒక అంశం రైతులకు. అదేవిధంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఏదైతే 2013 చట్టము అప్పటి ప్రభుత్వము ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో ఆ చట్ట ప్రకారం కూడా 1:3 ఇవ్వాలి. ఇది చాలామంది చెప్పేదంటే మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి అనేటువంటిది నాకు కూడా నినాదం. ఆ విధంగా రైతులకు ఇచ్చినట్లయితే రైతులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వము ఎంఓఐసిసి వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఇది రావడం వల్ల భూ నిర్వాసితులు కానీ లేదా బాధితులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకు కానీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తుంది 2013 చట్టం. అదేవిధంగా ఈ కాలువల ద్వారా పనిచేసే వాళ్లకు ఎవరైనా ఈ యొక్క గ్రామాల్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ లేదా ఐటీఐ తర్వాత ఏదైనా చదివిన వాళ్ళు ఉంటే నేను సిఈ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క చట్టాలు మనకు పర్యావరణాన్ని మీద మీటింగ్ అయినప్పటికీ ఈ యొక్క సాంఘిక అంశాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఖచ్చితంగా రైతు పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఐటీ చదివితే ఇందులో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఎన్నో రూల్స్ చెప్తా ఉన్నారు. అది కాకపోయినప్పటికీ ఉపాధి ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ యొక్క పిల్లలకి ఇవ్వాలి. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బీపీఎల్ కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వము మన యొక్క మాటలు వింటుంది కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు దాదాపుగా ఈ యొక్క బడ్జెట్ను కేటాయించినామని చెప్తున్నారు. దీన్ని కేటాయించిన తర్వాత నేను సిఈ గారిని డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఏంటంటే, ఇది మీరు డిపాజిట్ చేసిన తర్వాత వర్క్ మొదలు పెడతారా, డిపాజిట్ లేకుండానే మీరు వర్క్ మొదలుపెట్టి ప్రభుత్వం మీద డబ్బులు కావాలని చెప్పి మీరు అడగడం చేస్తారా? దీనికి నేను రిక్వెస్ట్ చేస్తానంటే, ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రతి వారి మాట వింటాడు కాబట్టి నేనేం చెప్తున్నంటే, కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారము ఈ యొక్క డబ్బులు ఏదైతే ఉందో డిపాజిట్ చేసి సిఈ గారి పేరు మీద ఈ యొక్క పనులు నిర్వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బిల్లులు ఎప్పుడు ఇవ్వలేదో 36 నెలల్లో అయిపోవాలని చెప్పారు. 36 నెలలు కాదు కదా, బిల్లులు ప్రాబ్లం వచ్చినప్పుడు పని జరగదు. కాబట్టి ఖచ్చితంగా సిఈ గారు అలాంటి హామీ ఎలా బడ్జెట్ను మీరు డిపాజిట్ చేయించుకుంటారా లేదా ఈ యొక్క ప్రతి పైసా అసెంబ్లీలోనే పెట్టి ప్రజలకు చెందవలసింది. కానీ ఈ యొక్క గతంలో జరిగినటువంటి అంశాల్లో కార్పొరేషన్ పెట్టి అప్పులు తెచ్చి రకరకాలుగా చేశారు. అప్పులు తేకూడదని మేము కూడా చెప్పము. మనకు శక్తికి మించిన అప్పులు తెచ్చినప్పుడే మనకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి సూచన చేసేది ఏంటంటే, అవసరానికి అప్పులు తెచ్చుకోవచ్చు, కానీ ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం అనే రూల్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ వైలేషన్ చేసి ఇష్టం వచ్చినట్టు అప్పులు తెచ్చినట్లయితే అదంతా భారం మన మీదనే పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి పని చేయదని నేను భావిస్తున్నాను. అదేవిధంగా సిఈ గారికి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ బడ్జెట్ గురించి మీదేమైనా డిపాజిట్ ఏమైనా గవర్నమెంట్ చేసిందా నేను అడుగుతా ఉన్నాను రెడ్డి గారిని. అదేవిధంగా చెట్లను నాటుతామన్నారు, చెట్లను నాటాలి. అదేవిధంగా ఈ యొక్క కాలువల ద్వారా పోయేటువంటి నీళ్ళు దాని మీద వీలైతే బడ్జెట్లో ఏంటంటే, గుజరాత్లో పైన నీళ్లు ఆవిరి కాకుండా ఉండడానికి సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. అలాంటి ఏదైనా ప్రొవిజన్ పెట్టడానికి అవకాశం ఉంటే ఆ విధంగా అధ్యయనం చేపించి ఆ విధంగా చేపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సిఈ గారిని. ఎందుకంటే ఇక్కడ ఓనర్ సిఈ గారు. మనమందరము ప్రజలందరము ఓనర్లు అయినప్పటికీ మన మీద
అన్నీ కూడా చేసేవలసిన బాధ్యత సిఈ గారిని. ఈయన పూర్తి కాలము ఈ యొక్క 3 సంవత్సరాలు ఇక్కడే ఉండి ఆయన పర్యవేక్షణలో ఈ జరిగినట్లయితే త్వరితగతిన అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వాలు 5 సంవత్సరాల లోపలనే వాళ్ళు చేయవలసిన పనులన్నీ చేసి వెళ్తే ప్రాబ్లం లేదు. లేని పక్షాన మీరు ఇందాక చాలామంది చెప్పినారు, ఆ విధంగా వచ్చే ప్రభుత్వము ఆ పాలసీని తీసుకోకుండా కొత్త పాలసీలు తీసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా అన్న రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ని కేటాయించి ఆయన పీరియడ్లో 5 ఇయర్స్ లోపల ఏవైతే ఈ 3 సంవత్సరాలు అన్నారో 3 సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. చిన్న కాలువలు కూడా డైరెక్ట్ రైతులకు నీళ్లు పోవలసినటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను సిఈ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఏ పార్టీ ఏ అధికారంలోకి వచ్చినా ప్రజల క్షేమమే ముఖ్యం కాబట్టి ప్రజాక్షేమం కోసమే మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. ప్రతిపక్ష పాత్ర ఎవరిది ఉంటుందంటే ఎన్జిఓలదే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ప్రజలు చెప్పలేరు, కొంతమంది రాజకీయ నాయకులు చెప్పలేరు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ త్వరితగతిన పూర్తి కావాలంటే బడ్జెట్ డబ్బులు ఏ విధంగా తెస్తారు అన్నీ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ అంటున్నారు. డిపిఆర్ గతంలో లాస్ట్లో జరిగిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇల్లు కట్టినప్పుడు కట్టిన తర్వాత పర్మిషన్ తీసుకుంటామా, కట్టేటప్పుడు తీసుకుంటామా అనే క్వశ్చన్ మాకు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా అదే క్వశ్చన్ ఉంది. చాలా దగ్గర ఇల్లు కట్టిన తర్వాత పర్మిషన్ పోతే రకరకాల ప్రాబ్లమ్స్. అందుకోసమే డిపిఆర్ మీరు తయారు చేసి అప్రూవ్డ్ చేయించుకొని త్వరితగతిన అన్నీ కూడా చేయాలని. ఎందుకంటే ఇవన్నీ టెక్నికల్ అంశాలు. అది టెక్నికల్గా ఏం చేస్తారంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇది చేసేయంటారు. చేసిన తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్లు బాధపడతారు, అదేవిధంగా మిగతా కూలీలు కూడా బాధపడతారు. 2013 చట్టం ప్రకారము మనము చేయవలసిన రైతుల పిల్లలకు అదేవిధంగా రైతు కూలీలకు అందరికి కూడా మీరు ఉద్యోగాలు కల్పించకపోయినా ఉపాధి కల్పించాలి. చిన్న చిన్న సబ్ కాంట్రాక్టులు ఏదైతే ఉన్నదో ఈ ఏరియా ఎఫెక్టెడ్ గ్రామాల్లోనే వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టులు ఉంటే సబ్ కాంట్రాక్టులు కానీ చిన్న చిన్న వర్కులు కానీ సి గారు ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నో మెన్షన్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలు, కలెక్టర్ గారు, ఈఎన్సీ గారు, సిఈ గారు, వివిధ డిపార్ట్మెంట్లో వచ్చిన పెద్దలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మండలం తాలూకా స్థాయి నుంచి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, సార్ మా ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ జరగడమే మొట్టమొదటిసారి. ఇది మా ప్రజలకు విచిత్రమైన అనుభూతి. చాలా అమాయకులం సార్ మా ప్రాంతం. మీరు కొంచెం మోటివేట్ చేయండి. మీరు ఏం చెప్తే మేము మా రైతులు తప్పకుండా వింటారు. అయితే ఇది డిపిఆర్ తయారైందని వింటున్నాం సార్. అయితే విట్లాపూర్ అనే గ్రామం దగ్గర ఒకవేళ లిఫ్ట్ చేస్తే 1 ఎకరా కూడా ల్యాండ్ అక్విజిషన్ లేకుండా ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ అవుతుంది సార్. దాన్ని ఆల్రెడీ కాలువలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాన్ని డెవలప్మెంట్ చేయడం ఒకటే ఉంటుంది. ఆ విధంగా చేస్తే ఇంకో 10 గ్రామాలు యాడ్ అవుతాయి. ల్యాండ్ అక్విజిషన్ అవసరం లేకుండానే ఆల్రెడీ అలుగు కాలువలు, పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి సార్. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒక డిపిఆర్ని ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే చేసుకుంటే మంచిగా ఉంటుందనే మా కోరిక. ఇక మిగతా అన్ని చెప్పడం అందరూ చెప్పిండ్రు. మా గ్రామం బాలంపేట గ్రామం పెద్ద చెరువు సార్. అది 7-8 గ్రామాలకు కన్వీనియంట్గా ఉంటుంది. ఆ గ్రామం స్కీమ్లో లేదు, దాన్ని కూడా యాడ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రఫీ, బాలంపేట్. నా పేరు మొహమ్మద్ షఫీ. అయితే మాది బాలంపేట్ విలేజ్. ముందుగా ఈ ప్రజాభిప్రాయ సేకరణకు విచ్చేసినటువంటి ప్రభుత్వ యంత్రాంగం, అలాగే ఆయా పార్టీల రాజకీయ నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ, ప్రధానంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయపరచడానికి వచ్చినట్టు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తరాలు మారినా ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారవు అనే నానుడి ఈ కొడంగల్ నియోజకవర్గానికి ఉండేది. కానీ అనతి కాలంలోనే ఎన్నికలు రావడం, ఈ ప్రాంత నాయకుడు ముఖ్యమంత్రిగా కావడం, ఆయన ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలల్లోనే దాదాపు సంవత్సరంన్నర కాలంలోనే వందల వేల కోట్ల రూపాయల నిధుల వరదతో
ఈ మా కొడంగల్ నియోజకవర్గానికి సస్యశ్యామలం చేయడానికి ఆయన అహర్నిశలా చేస్తున్నటువంటి ఆ కృషి అభినందనీయం. ఆ కృషికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ ప్రాంతం లోపట ఈ ప్రాంతానికి ప్రకృతి సహకరిస్తే కానీ ఒక పంట పండని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒక కారణజన్ముడు ముఖ్యమంత్రిగా కావడం మా అదృష్టం. అయితే మక్తల్ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా ఈ కొడంగల్ నియోజకవర్గ రైతాంగం యొక్క భూములను పసిడి పంటలతో కడకడలాడేటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి నాంది పలికినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఈ సభా వేదికగా మా బాలంపేట గ్రామం నుంచి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే వారి యొక్క కృషికి, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు పడుతున్న అహర్నిశలు పడుతున్న ఆ శ్రమకు ఈ సభా వేదికగా మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ప్రజలకు ఒక చిన్న విషయాన్ని నేను చెప్పదలుచుకుంటున్నా. ఇది రాక వచ్చిన అవకాశం. ఈ ఆయా అన్ని పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మినహా ఏ పార్టీ ఉన్నా గత 70 సంవత్సరాలుగా మన కొడంగల్ నియోజకవర్గానికి ఈ అవకాశం రాలేదు. రేపటి భవిష్యత్తు గురించి చెప్పలేం. కాబట్టి ఇదొక బృహత్తర కార్యక్రమం. ఈ కొడంగల్ ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లెక్కలేనని నిధులు తీసుకువచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన అహర్నిశలు పనిచేస్తున్నాడు. అయితే ఆయన కృషిని మనం సమర్థిద్దాం, వారి శ్రమకు మనము మద్దతు పలుకుదాం. ఈ అవకాశం మనకు ఒక 200 సంవత్సరాలైనా రాదు. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా మనం చేసుకోవాల్సిన అభివృద్ధి. మీరు మంచిగా కూర్చొని, ఇది రాజకీయ వేదికలు రాజకీయాలు మనం మాట్లాడుకునే సమయం కాదు. మనం ఈ 3 సంవత్సరాల కాలం పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు మీరు వినాలే, తప్పకుండా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఇది రాక వచ్చిన అవకాశం. రాజకీయాలకు అతీతంగా మన నియోజకవర్గాన్ని, మన మండలాలను అభివృద్ధి చేసుకుందాం. ఈ సందర్భంగా ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వెంకటయ్య, ఎక్స్ఎంపీపీ, ప్రజెంట్గా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వికారాబాద్ డిస్టిక్ పనిచేస్తున్నాను. మరి ఈ యొక్క నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం అవగాహన సదస్సుకు వచ్చినటువంటి పెద్దలు, అధికారులు మరియు రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. మా మండలి తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క అవగాహన సదస్సుకు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఎత్తిపోతల పథకం అనేది 2009లో వచ్చినప్పుడే ఆయన కొంతమంది పెద్దలు, మేధావులతో మొట్టమొదలు అనంత్ రెడ్డి అనేటటువంటి ఒక అల్లిపూర్ అడ్వకేటు, ఆయన ద్వారా కొంత మేధావుల ద్వారా కొడంగల్ని ఏ విధంగా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తే ఈ అభివృద్ధి చెందుతుందని కొంతమంది మేధావులతోని చర్చించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక కమిటీ వేయడం జరిగింది. అందులో నేను కూడా ఒక సభ్యున్నే. అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక మనిషిలో ఒక చైతన్యం ఉంటుంది. అది మన ముఖ్యమంత్రి గారిలో కూడా అభివృద్ధి అనేటటువంటి చైతన్యం ఉంది. అందుకే ఈరోజు అంత పెద్ద స్థాయిలో ఆయన ఎదిగినాడు. మరి మన కొడంగల్ యొక్క అదృష్టం, మన అదృష్టం, రైతులం మనమందరము ఎల్లవేళలా రుణపడి ఉండాలి. మనము ఈ యొక్క కార్యక్రమము ఏ విధంగా చేసినా కూడా ప్రభుత్వానికి కానీ మన రైతుల ద్వారా మనం అందరం సహాయపడి మన యొక్క అభివృద్ధిని సహాయం చేసుకొని మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మరి ఒకటే, ఈ యొక్క కార్యక్రమాలు ఏ ఉన్నా కూడా కొంత మంచి జరిగేదాన్ని, కొంత చెడు కూడా ఉంటుంది. దుద్యాల మండలంలో మీరు చూశారు, ఎంత చెడైనా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఒకరిద్దరు తప్ప చాలా మంచిగా ఉందని అనుకుంటున్నారు.
చెడు ఉన్నటువంటి టైంలో మా ఇంట్లో మీనికి పెట్రోల్ డబ్బాలు తీసుకొని వచ్చిన కాలం ఉంది నా ఇంటి మీనికి కూడా. ఈరోజు వాళ్ళందరూ అంటున్నారు ఏంటంటే చాలా మంచి పని జరుగుతుంది, ఒక్కసారి వచ్చి చూడండి అక్కడ ఏం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఇంటికి కాదు, ఈరోజు నాయకుల ఇంటికి కాదు, ఈరోజు వెంకట్రావు సారి పెద్ద మనిషి ఇంటికి కాదు, ఈ నీళ్ళన్నీ మన కొరకే. అందుకని మనం అందరం సహకరించి ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమం ప్రతి ఒక్కరం ముందలుండి చేపట్టి మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సభాముఖంగా తెలియజేస్తూ జై హింద్. జై సింగర్ నరసింహ, దుద్యాల మండలం, పోలేపల్లి గ్రామం. మిత్రులారా, ఎవరికి రాని అవకాశం మనకు వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే మేడం, ఈ సందర్భంగా చెప్తా, పెద్దలు ఇటీవల మరణించిన అందశ్రీ గారు తెలంగాణ జాతీయ గీతంలో ఒక అద్భుతమైనటువంటి వర్డ్స్ రాసిర్రు. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మా గానాల్లో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే, ప్రతిదినం అది తెలంగాణ ప్రజల కలలు పండాలే. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఎందుకు రాసిందంటే గోదావరి కృష్ణ అనేటటువంటి రెండు నదులు తెలంగాణ ఇటు అటు ప్రయాణిస్తుంటాయి, కానీ ఈ ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుంటుంది. ఆంధ్ర పాలకులు మనల్ని ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని చెప్పి అంత ఆవేదనతో పాట రాశాడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు నారాయణపేట కొరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు జీవో తీసుకొచ్చి నీళ్ళు ఇస్తామని చూస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం తొక్కి పడేయడంతో మా ప్రాంతం మొత్తం ఎడారిగా మారిపోయింది. ఒక్క సంవత్సరమే కనుక వర్షాలు చక్కగా పడకపోతే చాలామంది మేడం ఇక్కడ నుండి బొంబాయికి, పూనాకు, వివిధ ప్రాంతాల నుండి డైరెక్ట్ బస్సులు ఇక్కడ నుండి పోతుండే. ఇటువంటి ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఖచ్చితంగా మనం అందరం ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది. మా ప్రాంతంలో కూడా అకింపేట, కొడంగల్, లగచర్ల ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ వస్తున్నాయంటే చాలామంది రెచ్చగొట్టి రైతుల్ని రెచ్చగొట్టి అమాయకమైనటువంటి అధికారుల మీద దాడులు చేసి నానా రకాల ఇబ్బందులు పెట్టినా కానీ ఈరోజు అక్కడ దాదాపు 1500 ఎకరాలని ఆ ప్రాంతంలో రైతులు ప్రభుత్వానికి ఇవ్వడంతో యుద్ధ ప్రాతిపాదికన అక్కడ పనులు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఈ ప్రాంతాన్ని మలవబోతున్నారు. కాబట్టి ఇది ముఖ్యమంత్రి కోసమో ఇంకోరి కోసమో కాదు, భవిష్యత్తు తరాల కోసం. నీళ్ళు అనేటటువంటివి, నీళ్ళు లేకుండా ఏం సాధించలేము ఈ ప్రపంచం మీద. ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి నగరాలు మొత్తం నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి. అది సింధు నాగరికత కావచ్చు, హరప్ప మోహంజోదారో కావచ్చు, ఏదైనా. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి నీళ్ళకు సంబంధించింది కాబట్టి మనం అందరం కూడా దీనికి సహకరించాలి. పోతే కొన్ని ఎకరాలు పోవచ్చు, కానీ కొన్ని తరాలకు, కొన్ని ఇంకా చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. ఇంకొకటి మేడం, ముఖ్యంగా ఈ ప్రాజెక్టుని మా పోలేపల్లి దండెం చెరువు వరకు కూడా దీన్ని కొంత లింక్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల నుంచి వాడిన వర్షం కూడా ఈసారి పడితే కూడా దండెం చెరువు ఇప్పటి వరకు అలిగెళ్ళలేదు మేడం. ఈ దండెం చెరువు కనుక, ఈ దండెం చెరువు, పోలేపల్లి ఇదంతా కనెక్టివేట్ చేస్తే ఈ దుద్యాల కావచ్చు, కోస్గి కావచ్చు, గుండివల్ ఈ మండలాలు కూడా సస్యశ్యామలమే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు కూడా దీని ఫలాలు అందే విధంగా మీరు ప్లాన్ చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నా. సెలవు. నమస్కారం. ఈరోజు నిర్వహించిన పర్యావరణ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులందరికీ, పత్రికా మిత్రులకు, మరి అధికారులకు, ఇక్కడ కలెక్టర్ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నా పేరు నర్సప్ప, మాజీ సర్పంచ్ గుమ్మడాల. నేను గతంలో ఇప్పుడు కూడా అంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు 69 జీవో వచ్చిన ఎంబడే మాకు ఈ సందర్భంగా తెలిసింది. మాది గుమ్మడాల, అంటే ఈ చెరువుకు ఆనుకొని ఉన్న గ్రామం. ఇప్పుడు ప్రజెంట్గా మీరు అధికారులుగా ఇక్కడ వచ్చి చూడవచ్చు. కొన్ని మీరు సర్వేలు చేసినప్పుడు అనేకమైన అపోహలు జరిగినాయి. మేము అక్కడ నుంచి వస్తుంటే మేము ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసి పంపినాం. సార్, మా గ్రామము చిన్న గ్రామము, మా గ్రామంలో ఉన్న పొలాలు ఎలాంటి పొలాలు అయినా కూడా ఈ ఇరిగేషన్ చేసినప్పుడు, ఈ నీరు నింపినప్పుడు మొట్టమొదలుగా అన్యాయం జరిగేది మా గ్రామానికే. దానికి లాభం ఎట్లా చేస్తారు అని మేము అభిప్రాయంతో మేము ఇంతకు ముందుగా కూడా ముఖ్యమంత్రి గారికి
మరి ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ గారికి, ఎస్సీ గారికి, కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీరందరూ కూడా సహకరించి ఇప్పుడు కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరు చెప్పేది ఇరిగేషన్ ఇక్కడ నీరు అభివృద్ధి చేస్తే అన్ని గ్రామాలు అభివృద్ధి అవుతాయి, పర్యావరణం మంచిగా అవుతుంది, అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని చెప్పడం చాలా సహజమైన కార్యక్రమం, సమాజమైన కార్యక్రమం. కానీ మా గ్రామానికి జరిగే దాన్ని మీరు ఒకసారి ప్రత్యక్షంగా దాన్ని పరిశీలించి దాంట్లో జరుగుతున్నది ఏమిటిది, మాకు జరిగే అన్యాయం ఏంటి. ఇంతకుముందు గతంలో అందరు చెప్పారు ఏమి చెప్తున్నారంటే నీళ్లు వచ్చి అంతవరకే ఆగుతాయి, ఎలాంటి పొలాలు కూడా నష్టం కావు, ఎవరి పొలాలకు కూడా నష్టం చేయమంటానని అందరూ ప్రజానాయకులు చెప్పింది. కానీ అధికారికంగా మాకెవరు ఇంతవరకు దాన్ని ప్రస్తావన చెప్పాలని కోరుకుంటున్నాం. అది కాకుండా ఇంకా ఇవి అందరి దృష్టికి తీసుకొచ్చింది. మా నష్టపరిహారాన్ని మీరు కూడా ఒకసారి అంచనాలు వేసి దాన్ని చేసుకొనగలరని తెలియజేస్తున్నాం. మాది సుమారుగా మా గ్రామం తరఫు నుంచి 400 ఎకరాల భూమిని పోతుందని మా అంచనా ప్రకారంగా మేము చెప్తున్నాం. కానీ మీ అంచనాలు ఎట్లుండవో మాకు తెలియలేదు. ఆ రిపోర్టు మాకు ఎలాంటి సజెషన్ తెలియలేదు. ఫస్ట్ మాదే జరిగేది, మాకు జరిగే అన్యాయమే మా గ్రామానికి. ఇంతవరకు చెప్పింది అందరు కూడా మంచి అభిప్రాయాలు చెప్పినారు, దానికి కూడా మేము సహకరిస్తాం. కానీ జరిగే అన్యాయం కూడా మేము చెప్పుకోవాల్సిన అవకాశం వస్తుంది. మీరు కూడా దాన్ని ప్రత్యక్షంగా దాన్ని దగ్గర పోయి చూసి ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది. ఇంకొక లెటర్ కూడా ఇచ్చినాం స్వామి. ఇప్పుడు ఇంతవరకు ఎవరు చెప్పినరో లేదా కానీ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ నీరు నిల్వ ఉండాలనుకుంటే, ఇంకా ఎక్కువ నీరుని నిల్వ చేయాలంటాను అనుకుంటే ఈ చెర్ల ఉన్న మట్టిని తీసి లిఫ్టింగ్ చేసి మన మట్టిని తీసేస్తే ఇంకా బాగుంటుందని నా సూచన. అట్టి ఆ పొలాలకు పోయిన ఈ మట్టిని తీసే చెరువు లోతు అవుతుంది. ఆ లోతు అయిన నీళ్ళని పెంచినట్లయితుంది. ఆ తర్వాత మళ్ళా కూడా ఆ మట్టి పొలాలకు దూరంగా సుమారుగా 2-3 కిలోమీటర్ల దూరంలో తీసేస్తే అక్కడ ఉన్న పొలాలు సారవంతమవుతాయి. అట్టి సారవంతమైన భూములకు పంటలు పండుతాయి. వచ్చిన ఇరిగేషన్ వచ్చిన నీళ్ళని కూడా సద్వినియోగం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. మీరు డీసెల్టింగ్ చేసేది మొదటి పాయింట్గా మీరు రాసుకొని మీరు దాన్ని లెక్కలో పెట్టుకొని మా గ్రామం చుట్టూ ఏమైనా ప్రమాదం జరిగే సమయం వస్తే మీరేమనుకుంటున్నామంటే నేను ఇచ్చిన ఉత్తరం లోపల ముఖ్యమంత్రి గారికి వారికి ఇచ్చిన ఉత్తరం లోపల ఏం రాసినామంటే గ్రామానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా దాన్ని బంద్ చేయమంటే ఒక అప్లికేషన్ ఇచ్చినాం సార్. అది మీకు కూడా సమర్పిస్తాము. మీరు ఫస్ట్ డీసెల్టింగ్ చేసి ఆ మట్టిని తీస్తే ఇంకా లోతు అవుతుంది. ఆ లోతుని కట్ట పెంచటి కంటే ఇంకో ఆ డీసెల్టింగ్ తీసిన తర్వాత ఆ మట్టిని తీసుకోకపోతే సారవంతం పెరుగుతుంది, ప్లస్ నీళ్ళు కూడా పెరుగుతాయంటానని మా అభిప్రాయం. మీరు ఇచ్చిన ఈ అభిప్రాయ సేకరణలో ఇది మొదటి భాగంగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నర్సింలు నీటూరు గ్రామ ఎంపీటీసీని ఎక్స్ ఎంపీటీసీని అయితే ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఏ కార్యక్రమమైనా స్టార్ట్ చేయడము చాలా మంచి ఉద్దేశము. అయితే మా గ్రామం నీటూరులో ఒక చెరువు ఉంది, కట్ట మాత్రం గవర్నమెంట్ది, ఆ భూమి మాత్రం పట్టా భూమి అంటారు మేడం. కాబట్టి దానిపైన మీరు కొద్దిగా క్లారిటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతము ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు కందులు వండిస్తారు, కల్తీ కళ్ళు తాగుతారంటని. కాబట్టి ఇటువంటి ఈ ప్రాంతాన్ని ప్రాజెక్టు చేపట్టడం ద్వారా సస్యశ్యామలంగా చేసి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలరని, తర్వాత ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా రైతులు ఎక్కువ మొత్తంలో నష్టపోకుండా ప్రాజెక్టు నిర్మిస్తే చాలామంది బీద రైతులు చిన్నకారు రైతులు ఉంటారు. వాళ్ళకి ఎకరనో అర్ధ ఎకర పొలం ఉంటుంది. ఆ పొలం పోగొట్టుకుంటే ఆ రైతుల జీవితం మనుగడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని ఒక పెద్ద రైతు పొలాల్లోకి వెళ్ళి తెస్తే కొద్దిగా చిన్న రైతులకు మేలు జరుగుతుంది. కాబట్టి పెద్ద రైతుల పొలాల్లోకి వెళ్ళి వచ్చేటట్లు, తర్వాత వారికి కూడా నష్టపరిహారము దక్కేటట్లు, ఆ నష్టపరిహారంతో ఇంకెక్కడైనా పొలాలు కొనుక్కునేటట్లు నష్టపరిహారం ఇస్తే రైతులు చాలా సంతోషిస్తారు మేడం. కాబట్టి తమరు దయచేసి నీటూరు గ్రామంలో ఉన్నటువంటి చెరువు ఆ కట్ట గవర్నమెంట్ది అంటారు.
తర్వాత ఆ భూమి ఏమో పట్టా భూమి అంటారు. కాబట్టి అది ఇంతకుముందే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కట్ట హైట్ పెంచుతామని వచ్చిండ్రి. కానీ కొన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ కట్ట పెంచితే అక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం నీరు నిండి పంట పొలాలు నాశనం అవుతాయని విజ్ఞప్తి చేయడం వల్ల ఆపిండ్రు. అయితే మా చెరుకుడంగా నీళ్ళు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వస్తాయా లేదా తమకు తెలియజేయాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. అభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులకు, అనధికారులకు, ప్రింట్ మీడియాకు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ప్రజలకు అందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే, మాది తిరుమలపూర్ విలేజ్. నా పేరు కూండ్రు పాండయ్య. ఈ 69 జీవో ద్వారా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మా గ్రామ పంచాయతీ తరపున, మా గ్రామ పంచాయతీ ప్రజల తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నామని విన్నవించుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు కృష్ణంరాజు, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ అన్న గారికి నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి 10,000 కోట్ల రూపాయలు నిధులు రావడం జరిగింది. నీళ్లు, ఈరోజు కొడంగల్ నియోజకవర్గము ఇక్కడ ఉన్న రైతులు నీళ్లు లేక, పంటలు పండక ఎంతో ఇబ్బందులు పడి ఇక్కడ నుంచి ముంబై కానీ అదేవిధంగా దుబాయ్ కానీ ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ వాళ్ళ జీవనం కొనసాగించేవాళ్ళు. అది కొడంగల్ ప్రజల యొక్క దుస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టును తీసుకొచ్చి కొడంగల్ ప్రజల కన్నీళ్ళని ఈరోజు చూడడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వారికి అభినందన తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ మేడం గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ సార్ గారికి, ఈ జోసఫ్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న పెద్దలకు, వివిధ పార్టీ నాయకులకు అందరికీ అభినందన తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి ఒక్క రైతుకు తెలుసు, మనం ఎంతో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు అనుభవించినాం. నీళ్లు లేక, సాగునీరు లేక ఈరోజు పంటలు పండించలేకపోయినాం. గతంలో ఇంతకుముందే మన తమ్ముళ్ళు మాట్లాడినరు, మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న రైతులు పంటలు పండించి ఈరోజు వాళ్ళ బిడ్డలు అమెరికా కానీ అక్కడ విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవడం జరుగుతుంది. మన ఇక్కడ ఉన్న సాగునీరు లేక మన ప్రాంత బిడ్డలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం. దయచేసి రైతులకు ఒకటే విజ్ఞప్తి, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ యొక్క కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకోవడానికి 4,000 సుమారుగా 5,000 కోట్ల రూపాయలు 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ అన్నకు మేము అభినందన తెలియజేస్తున్నామన్నా. కొడంగల్ ప్రజలు తప్పకుండా నీ వెంట ఉంటారు, తప్పకుండా నీవు తీసుకున్న నిర్ణయానికి మేము అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా వైద్యం, కొడంగల్ నియోజకవర్గానికి వైద్య కళాశాల కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా, అంటే నీళ్ళు వచ్చినాయి, నిధులు వస్తున్నాయి, నియామకాలు కూడా. కొడంగల్ నియోజకవర్గంలో ఎవరైతే రైతులు మన మెడికల్ కాలేజ్కి భూమి ఇచ్చిందో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పిల్లలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రేవంత్ అన్న దక్కింది. అదేవిధంగా ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి ఇక్కడ కూడా మన ప్రాంత బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి రైతుకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రైతు సోదరులారా, దయచేసి మీరు అధికారులకు సహకరించి మన యొక్క భూమి ఏదైతే ప్రాజెక్టు కొరకు ఎక్కడైతే ఇవ్వాల్సి వచ్చిందో దయచేసి సహకరించి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా కొడంగల్ మండలంలో ఖచ్చితంగా నా భూమి ఉంది మేడం, నేను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గ విషయంలో ఎంతో అభివృద్ధి చేస్తుండు, దానికి మనం సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు వేరే రాష్ట్రాలు తీసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు దానికి సహకరించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతిరోజు 24 గంటల్లో 18 గంటలు ప్రజా సంక్షేమం పైన సమయం కేటాయిస్తున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరైతే యువకులు ఉన్నారో యువకులకు అత్యధిక శాతం ఉద్యోగాలు
కల్పించిన ఘనత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిదే అని తెలియజేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా కొడంగల్ ప్రజల విషయంలో కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడ్డా కానీ ఈరోజు మనకు తిరుపతి అన్న కూడా 24 గంటల సమయం కేటాయించి మన వెంట ఉన్నందుకు రేవంత్ అన్న గారికి, తిరుపతి అన్న గారికి అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా మేడం కొడంగల్ మండలం నుంచి ఎలాంటి రైతుల నుంచి భేదాభిప్రాయాలు లేకుండా మేము కూడా మా యొక్క ల్యాండ్లను నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సమర్పిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు విష్ణుమోహన్ రెడ్డి, సురాయపల్లి గ్రామం. ఈ కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ దాని కింద మా ఊరు కూడా ఒక బెనిఫిషరీ విలేజ్గా ఉంది. ఇంతకుముందు చెప్పినట్లుగా అందరు పెద్దలు చెప్పినట్టుగా మా ఊరు తరఫు నుంచి ఏకాభిప్రాయంతో అందరం కూడా సహకరిస్తామని చెప్పి ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు మైపాల్, దౌలతాబాద్ మండల్. ఈరోజు నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి విచ్చేసినటువంటి అధికారులకు, మరి అదేవిధంగా మండల నాయకులకు, కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, రైతులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకని అంటే ప్రకృతి ఎంత సహకరిస్తుందో రేవంత్ అన్నకు మొట్టమొదటి ఉదాహరణ నీరు గురించే. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన ప్రాంతం ఏడారిగా ఉండేది. 2014లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేవంత్ అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ యొక్క పథకానికి నాంది పలికిన రోజు ప్రభుత్వం వచ్చింది, మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, కానీ దీన్ని తుంగలో దొక్కారు. దానికి రీజన్ రేవంత్ అన్నకి ఎక్కడ పేరు వస్తుందని. కానీ అదే సంతకాన్ని ఈరోజు రేవంత్ అన్న యావత్ తెలంగాణకు కూడా అదే సంతకంతోన ఈరోజు నిధులు ఇచ్చే రోజు ఉంది. కాబట్టి ఆ రోజు ఎవరి దగ్గర పోయి చేసే దుస్థితి మనకుండే. కానీ ఈరోజు మన కొడంగల్ ప్రాంతానికి మనం పెట్టిన ఈ సంతకమే యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో వెళ్తుంది. కాబట్టి ఈరోజు ఇటువంటి రోజు కొరకే మన తెలంగాణ, మన కొడంగల్ ప్రజలు 6 నిమిషాలు కష్టపడి మన రేవంత్ అన్నని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అన్న రేవంత్ అన్న, ఒకానొక సమయంలో మీరు ఒక మాట అన్నారు, కొడంగల్ అభివృద్ధి పదంలో నడపడానికే నా నిర్ణయాలు ఉంటాయి, ఎక్కడ కూడా కొడంగల్కు మచ్చ తెచ్చే విధంగా ఉండదు అని చెప్పి ఏ ముహూర్తంలో మీరు అన్నారో కానీ ఈరోజు మా కొడంగల్ ప్రాంతం అంతకు 2 కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కొడంగల్ ప్రజలారా, మన దౌలతాబాద్ మండల ప్రజలారా, అందరూ కూడా పెద్ద మనసుతో మన రేవంత్ అన్న గారు చేసే ఈ కార్యక్రమానికి మనమందరం కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. భగవంతు బిచ్చాల్ విలేజ్, దౌలతాబాద్ మండల్. ఈ యొక్క సభా వేదికకు అనుసరించిన అధికారులకు మరియు నా తోటి రైతులకు, ప్రజాప్రతినిధులకు, విలేకరు మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క నారాయణపేట్ కోడంగల్ ఎత్తిపోతల భాగంగా మా మండలంలో ఉన్నటువంటి బిచ్చాల కానీ, అంతవారు, బేలంపేట కానీ, మళ్ళా కుప్పగిరి, చంద్రకాలు, గుమ్డాల, తిమ్మేపల్లి, ఇట్లా 7-8 విలేజ్లకు ఈ యొక్క ఎత్తిపోతల సంబంధించినటువంటి ఎందుకంటే రావడం లేదు. ఎందుకంటే మా గ్రామాలు చాలా కర్ణాటక బార్డర్ మేడం. ఎందుకంటే కర్ణాటక బార్డర్ లాస్ట్ విలేజ్ మా బౌండరీలా. కావున దయచేసి ఈ యొక్క మా విలేజే 3675 ఎకరాలు ఉంది, పెద్ద రెవెన్యూ విలేజు. దాంతో పాటు ఇంకొక అంతరమే కానీ, గత్పనే కానీ, ఇట్లపురమే కానీ, బేలంపేటే కానీ, ఒక కుప్పగిరి, చంద్రకాల్, గుమ్డాల ఆ ఏరియాకి వెళ్ళి ఎత్తైన ప్రదేశం కావున మన కాన్కుర్తి నుండి ఒక లేవల్ పైప్ లైనే కానీ, ఒక ఫీడర్ ఛానల్ కానీ, అక్కడ నుంచి ఈ యొక్క డైరెక్షను కనీసమైన ఓ 15-20 కిలోమీటర్ల వరకు ఒక పైప్ లైన్ ద్వారా వస్తే ఇంచుమించు 15,000 ఎకరాల వరకు ఈ యొక్క సాగు నీరు అందించబడను. కావున దయచేసి ఈ యొక్క చిన్న విన్నపాన్ని వినియోగించి మా మండల అధికారులే కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క 8 మంది విలేజ్లకు కనీసమైన 8,000 కుటుంబాలు బాగుపడతాయి. కావున దయచేసి ఈ యొక్క 16,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఎక్కువ పెద్ద బడ్జెట్ కాదు.
కావున దయచేసి ఈ యొక్క విన్నపం విన్నవించి మాకు సాయం చేయగలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వెంకయ్య దేవరపస్త గారు. దౌలతాబాద్, కొడంగల్, కోస్గి, మద్దూర్, బొమ్రాస్పేట్ దాదాపు 8 మండలాల రైతులకు మరి నేను రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుని కూర వెంకటాయ ముద్రాజ్, మరి జిల్లా అధికార యంత్రాంగానికి, వివిధ సర్పంచులకు, ఎంపీటీసీలకు, పత్రికా మిత్రులకు, గతంలో టీడీపీ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయినాక గవర్నర్ ఆమోదంతో 1440 కోట్లు కేటాయిస్తుండ్రు. కేంద్ర ప్రభుత్వం 90% ఇస్తుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి రాజకీయ కారణంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, మన గౌరవ ముఖ్యమంత్రి. అప్పుడు దయాకర్ రెడ్డి ముక్తాల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మేమంతా ఈ కాన్స్టిట్యూన్సీ తెలంగాణ సాధనతోన దాదాపు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నందుకు ఇది పథకం రాలేదు. తర్వాత గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ తెలంగాణ నుండి మన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిండు. మరి ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెస్తామని ఇది కొద్దిగా ఆపి అక్కడ తెచ్చిండు. అది కూడా మా కొరంగల్ కాన్స్టిట్యున్సీకి రాలేదు ఇప్పుడు కూడా. మరి గౌరవ ముఖ్యమంత్రి అయినాక మరి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయి ముఖ్యమంత్రి అయినాక ఆయన మనసులో ఒకటే ఉంది ముఖ్యమంత్రికి, తెలంగాణలో మన నారాయణపేట్ పాలమూరు ఎత్తిపోతల పథకం ఏ విధంగా సాధించాలని ఆయన మన సంకల్పంతో ఉన్నందువలన, ఆయనకు అవకాశం వచ్చినందువలన కోజిలో మీటింగ్ పెట్టి దాదాపు 33,000 కోట్ల రూపాయలతో నిధులు శాంక్షన్ అయింది. అయితే దీనికి భూసేకరణ అవసరం. భూసేకరణ ఎవరిస్తారు? రైతులే ఇవ్వాలి. కొందరు నష్టపోవాల్సి వస్తుంది, కొందరు లాభపోవాల్సి వస్తుంది. మరి నష్టపోయినానికి నష్టపరిహారం కూడా ఏదో మల్లన్న సాగర్, ఎల్లన్న సాగర్ కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో 70 లక్షల ఎకరాల 70 లక్షలకు ఎకరా పోతుంది భూమి. అది గవర్నమెంట్ రేటు ₹1,00,000 ఉంది, 2 లక్షలే ఉంది. మరి ఆ రైతుల బాధ ఏంటంటే సన్నకారు చిన్నకారు రైతులు ప్రభుత్వం ఇది పెట్టింది, మాకు అపోహ ఉంది, దానికి రెట్టింపు చేసి ఒక శాసనసభలో ఒకరికి జీతం పెంచాలంటే అప్పుడే తీర్మానం చేస్తారు, పార్లమెంట్లో చేస్తారు, వాళ్ళకి జీతాలు పెరుగుతాయి. రైతులు అరసారము కష్టపడి ఈరోజు సన్నకారు చిన్నకారు రైతుల భూములు పోతున్నాయి కాబట్టి ఆ భూములకు ఒక నిర్ణయం చేసి మంచి రేటు కల్పిస్తే ఈ రేటు ఆ రేటు అనకుండా, ఎందుకంటే గవర్నమెంట్ రేట్ అయితే ₹1,00,000 వస్తుంది. మరి అక్కడ లగచల్లలా అదే లడాయి. మేము ప్రతిపక్ష నాయకునిగా, శాసనసభ్యుగా పోటీ చేసిన, పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసిన, ఈ రాజకీయ అవగాహనతో ముఖ్యమంత్రి నిర్ణయం మంచి నిర్ణయం, మేమందరం స్వాగతిస్తాం. ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తము అన్ని గ్రామాలు, ఇప్పుడు బిచ్చాల సర్పంచ్ చెప్పిండు, ఈ మండలంలో అన్ని గ్రామాలు కానీ ఈ కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాలు ఈ నారాయణపేట ఎత్తిపోతల పథకం వాటర్ వస్తే కొంత రైతులు బాగుపడతారు, రైతు నాయకులు బాగుపడతారు. మేము ఒక రాజకీయ పార్టీగా 4వ శక్తిగా ప్రతి కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కానీ అధికారులు కానీ సహకరిస్తే ఈ పథకాన్ని, మంచి పథకాన్ని అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్. నా దౌలతాబాద్ విలేజ్. మరి ఈరోజు నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరి వివిధ మండలాలకు, ఇక్కడ ఉన్నటువంటి 200 గ్రామ పంచాయతీలకు, మరి మన కాన్స్టిట్యున్సీకి నీళ్లు రావడం అనేది ఒక గొప్ప వరం. నిజంగా రేవంత్ రెడ్డి సార్ గారు మానవుడు కాదు, ఆయన మానవుడు కాదు. ఎందుకంటే ఆయన కారణ జన్ముడు. ఎందుకనంటే ధర్మం గతి తప్పినప్పుడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ధర్మం తప్పింది. ధర్మం గతి తప్పినప్పుడు 2008లో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరు భుజాలపైన ఎత్తుకొని మా రేవంత్ అన్నను గెలిపించాం. నిజంగాన ఒక ఎమ్మెల్సీ ఉంటే ఇలాంటి పనులు జరగవు. ఓ ఎమ్మెల్యే ఉంటే కాదు, ఓ ఎంపీ ఉంటే కాదు, ఓ మంత్రి ఉంటే కూడా అవుతుండేనో కాదు. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని వహించడం వల్ల మాకు ఈ కోడంగల్కు వాటా రావడం అనేది నిజంగా ఒక సువర్ణ అవకాశం. ఒకనాడు అంటారు చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. గుప్తుల స్వర్ణయుగాన్ని మనం చూడలేదు కాబట్టి ఈరోజు రేవంత్ స్వర్ణయుగం అని ఈ కోడంగల్ ప్రాంతాన్ని అనొచ్చు.
ఎందుకనంటే రేవంత్ రెడ్డి గడుసున్న లీడర్. ఒక్కసారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అయితే 8 రాష్ట్రాల్లో తన క్యాంపెయినింగ్కి పిలిచింది. ఎందుకనంటే దేశ భవిష్యత్తును కూడా ఏలేటటువంటి తత్వం ఉన్న నాయకుడు మా రేవంత్ అన్న. మరి అటువంటి రేవంత్ అన్న నిజంగా అన్న మూలకుంటే వడ్డించేటోడు ఎక్కడున్న మూలగ బొక్క అంటే వేస్తాడంట అంటారు. ఈ ప్రాంతంలో మేము నిజంగా కర్ణాటక బార్డర్లో ఉన్నామన్నా. మరి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులని ఈరోజు ఇంత సస్యశ్యామలంగా వాటర్ తెచ్చి మాకు ఇంత సువిశాలంగా చేస్తున్నామంటే ఇంతకన్నా అవకాశం మాకు ఏం లేదండి. ఉమాశంకర్ సబ్ కలెక్టర్ సార్ గారు, మరి కలెక్టర్ మేడం గారు, మరి జోసెఫ్ సార్ గారు, వివిధ ఎలక్ట్రాన్ మీడియాకు, పోలీస్ శాఖ అందరికీ, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. మరి ఒక మనిషికి ఒక అవకాశం ఒకరు అడుగుతుంటారు చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు, నీకేం అవకాశం కావాలని నాకు ఒక గురువు అడిగితే నేను పోలీస్ అనేవాడిని. కానీ ఇక్కడికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి 3 సార్లు ఎమ్మెల్యే చేసి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లాన్ని చూసి మా ప్రాంతానికి నీళ్లు రావాలని మరి 4,485 కోట్లను రిలీజ్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలకు మరి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. నా పేరు కుమ్మరి చంద్రప్ప, గోకా ఫస్లాబాద్ ఉప సర్పంచ్. ఇక్కడ ప్రధానంగా ఈ కోడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన చాలా అంశాలు చర్చించవలసి ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఇక్కడ కొన్ని విషయాలు అధికారులకు ఒక 2 విషయాలు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మేడం. అయితే మా గ్రామంలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి ఏ చెరువు అయితే లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా చెరువు నింపుతున్నారో ఆ చెరువులో ఉన్నటువంటి మా గ్రామానికి సంబంధించిన కొందరు భూములు పట్టాలు అయినప్పటికీ అది ఎవరైతే గతంలో భూములు కొన్నారు అయితే వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ పేర్ల మీద కాదు, ఎవరైతే భూములు అమ్మారో ఇంకా వాళ్ళ పేరు మీద ఉంది. దానికి సంబంధించిన చాలామంది ఆందోళన ఉన్నారు. మా గ్రామస్తులు ఇక్కడ రావడం జరిగింది. మహిళలు దయచేసి ఎంటున్నారు, వాళ్ళకు క్లుప్తంగా వివరించారు. ఎందుకంటే గ్రామంలో చాలా ఆందోళన పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఇక్కడ సభ నిర్వహించడమో, ఏ విధంగా అయితే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారో దయచేసి గ్రామాల్లో కూడా ఒకసారి వచ్చి ఒకరోజు ఇలాంటి మీటింగ్ పెట్టి గ్రామాల్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకోవాల్సిందే కోరుతున్నాం మేడం. ఎందుకంటే చాలామంది భూములు దాదాపు మా దృష్టికి వచ్చినట్టుగా దాదాపు 20-30 మంది ఉన్నారు. వాళ్ళు భూములు కొన్నప్పటికీ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు గతంలో వాళ్ళు తీసుకున్నారు. అయినా సరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి, డాక్యుమెంట్స్ మాత్రం వీళ్ళ పేరు మీద ఉన్నాయి మేడం. దయచేసి అదొకటి ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తప్పకుండా అది ఒకసారి చూడాలని మనస్ఫూర్తిగా. అదేవిధంగా లేడీస్కి ఒకసారి అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి, ఏంటి ఎవరైనా ఉంటే అది కోరుకుంటున్నాం అయ్య గారికి. గోకాపస్లాద్ గ్రామము. మా ఊరి భూములు ఆ చెరువులో వాటర్ వచ్చేటందుకు మునుగుతున్నాయి. కాబట్టి ఆ చెరువులో కొన్నవాళ్ళు డాక్యుమెంట్స్ ఉన్నాయి, కాకపోతే మళ్ళీ పట్టేదారి పేరు మీదనే భూమి ఉంది, ఆన్లైన్లో వీళ్ళ పేరు మీద వస్తలేదు. ఇంకొకటి ఇది భర్త చనిపోయిన భార్య మీద ఇంతవరకు 2-3 ఏళ్ళు అయితే కూడా పొలాలు అవుతలేవు వాళ్ళ పేర్ల మీద. భూమి నాదే, కానీ అధికారుల పొరపాటు వల్లనో లీడర్ల పొరపాటు వల్లనో కొన్ని భూములు ఏమైందంటే భూమి నాదే, మా తాతల కానుంటి భూమి నాది, కానీ వేరే వాళ్ళ పేర్ల మీద ఉండదు. అవి ఎవరు సరిచేయటం లేదు. నేను 4-5 సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్ కూడా పోయినా, కానీ పని అవ్వట్లేదు. ఇదొకటి మీ దృష్టిలో ఉంచుకొని అవి మాకు సరిచేసి ఆ నీళ్ళు వచ్చినా మీ భూములకి ఏమో అడ్డం రాము, కానీ భూములు సరిచేసినాకనే వాటర్. ఓకే మేడం. నా పేరు నరేందర్, రాయలగుట్ట తండ సర్పంచ్, 2వసారి మా ఫ్యామిలీ నేను. ఈ నేటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా రైతులకు, ముఖ్యంగా రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఎక్కువ టైం లేనందువల్ల చిన్నగా తొందరగా మాట్లాడేస్తా షార్ట్కట్. ఎందుకంటే ఈ చాలా మంచి ప్రోగ్రామే. ఎందుకంటే నిధులు నియామకాల మీద జరిగిన ఉద్యమం అందరు తెలిసిన విషయమే, దాని పెద్దగా ఎందుకు మాట్లాడాము. నేను గిట్ట ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు తెలుసు, బాధ అనుభవించాను. దాంతోపాటు ఈ నీళ్ళు చాలా మంచిదే విషయమే, కానీ ఒక చిన్న విషయం ఏంటంటే మేడం ఇది నోట్ చేసుకోవాలి. నాది గోకాపస్లా రెవెన్యూ విలేజ్, నాది ఇప్పుడు రెవెన్యూ విలేజ్లో రాయలగుట్ట తండ సపరేట్ జీపీ అయింది. దాంతో ఇంక ముఖ్య డౌట్ ఏముందంటే మాది గోకాపస్లా రెవెన్యూ విలేజ్లో భూమి ఇక్కడ ఉన్నటువంటి ఈర్లపల్లి అమ్మ చెరువు అని ఉంది. అమ్మ చెరువులో అక్కడ కొన్ని తాండాలు ఉన్నాయి మావి. అంటే ఇప్పుడు గోకాపస్లా భూమి ఇక్కడ ఉంది కానీ చెరువు అక్కడ ఉంది. అమ్మ చెరువు ఈర్లపల్లి రెవెన్యూ విలేజ్ వస్తుంది.
దాంట్లో మాకేందంటే మా గిరిజనులు మా రైతు సోదరులు ముఖ్యంగా ఏముందంటే డౌట్ అంటే మన భూమి ఎక్కడి వరకు అవుతుంది, ఎంత అవుతుంది ఏందనేది ముఖ్యంగా అది మాకు వెంటాడుతున్న సమస్య. అది ఏంటంటే మేము దానికి హెల్ప్ చేస్తాం, కోఆపరేషన్ ముందుకెళ్తాం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఎల్లవేళలో మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అనేది ఒక మన కొడంగల్ ప్రాంతానికి ఒక మంత్రి గిట కాలేకపోయారు, ఎమ్మెల్యేలు అయ్యారు, అక్కడ వరకు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అయ్యారంటే మన రాష్ట్రానికే కాదు మన దేశానికే ఒక సుపరిచితంగా మన పేరు వచ్చింది. కాబట్టి దానికి నేను నాతో పాటు నా గ్రామ పంచాయతీ జనాలు గిట అందరూ అండగా ఉంటారు. కాకపోతే ఒకటేందంటే మేము నోట్ చేసుకోండి, మా గిరిజన ప్రాంతాలు రైతులు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. దాని ముఖ్య ఉద్దేశం నేను రెండు నిమిషాలు మాట్లాడిస్తా. అది రెవెన్యూ విలేజ్ మేము గోకపస్లో అది అమ్మ చెరువు అనేది ఇర్లపల్లి ఉంది. కానీ మా భూమి మొత్తము ఆ చెరువు దగ్గర వరకు ఉంది. అది ఎంతవరకు అవుతుంది ఏమవుతుంది అనేది అది ఒక క్లారిఫై చేసేస్తే చాలా మేడం. ఎందుకంటే టైం లేనందున ఇంకా ఎన్ని మాట్లాడడానికి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ ఈ అవకాశం. ఈ పర్యావరణ అనుమతుల సేకరణకు వచ్చినటువంటి అధికారులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన ప్రాజెక్ట్ ఇంజనీర్సు, తర్వాత నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగమైనటువంటి ఇంజనీరింగ్ సిబ్బందికి అందరికి కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మన నారాయణపేట కొడంగల్కి ఎత్తిపోతలకు మన శ్రేయోభిలాష అయినటువంటి సత్యనారాయణ రెడ్డి గారే చీఫ్ ఇంజనీర్గా వచ్చినట్లు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆచారైనట్లు సత్యనారాయణ రెడ్డి అని. మేము యూనివర్సిటీలో చదివేటప్పుడు సారు మాకు క్లోజ్ ఫ్రెండ్, మన మాధవరెడ్డి సార్కు కజిన్. అయితే మేము ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన రాగానే అనుకున్నాం, అరే ఈ పథకం ఒకవేళ చాలా బాగా అయితే ఈ డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియాలన్నీ మనవే. ఎప్పుడు కరువు వచ్చిందంటే ఫస్ట్ మన దౌలతాబాద్కే వస్తుంది. వర్షాలు కూడా ఎట్లా ఉంటాయంటే ఈ ప్రాంతానికి అంతా కూడా ఇది వర్షాధారిత ప్రాంతాలు కావు, మేము సెంటర్లు ఉంటాం. ఎప్పుడు చాలామంది అనుకుంటుంటారు అక్కడ మద్దూరు ఇంకో పడతాయి, వికారాబాద్ ఇంకో పడతాయి, మన దగ్గరనే వర్షం పడదు అనుకుంటాం. ఇప్పుడు కూడా వస్తే అకాల వర్షాలు వస్తాయి, లేకుంటే మొత్తము అనావృష్టి ఉంటుంది అన్నట్లు. ఆ కారణంగా ఈ పథకం మనకు చాలా మేలు చేసేటటువంటి పథకం. మరి ఈ పథకం మనకు ఆ దేవుడు ప్రసాదించినట్లు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి అయినందుకు మనకి ఇది వచ్చింది. అయితే ఈ దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఇప్పుడు సారోళ్ళందరూ విన్నటువంటి విషయమే, భూములు పోతే బాధ ఉంటుంది, అది నిజమే. కానీ పెరుగుతున్న జనాభాకు పర్యావరణం అనేటటువంటిది పాడైపోతుంటుంది. మరి అది పాడు కాకుండా మనము అభివృద్ధి చెందాలంటే కాని పనులు. ఇప్పుడు ఈ సమస్య ఎట్లుంటుందంటే బలిస్తేనేమో పశువు బాధపడుతుంది, బలి ఇవ్వకుంటే దేవత బాధపడుతుంది. మనం ఎటు దిక్కు ఉండాలంటే అంటే ఒకరిని బాధ పెట్టినా సరే 100 మంది బాగుండాలంటే ఒకరిని ఎవరినో బలి ఇవ్వాలి తప్ప ఏమీ కాదు. ఇప్పుడు మన నరేందర్ సర్పంచ్ అన్నాడు అమ్మచేరు ఏమో ఈర్లపల్లిలోది భూములేమో మాయిపోతాయి అన్నాడు. మరి ఏం చేస్తాం నరేందర్, తప్పదు అది. ఇప్పుడు సూర్యు కింద కూకున్నప్పుడు మందింటి నీళ్ళు కూడా మనం వినబడతాయి. మరి పర్యావరణ అనుమతుల గురించి మనం చర్చించుకుంటే అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మన ఊరికి మన ఇంటికి రోడ్డు బాగా కావాలనుకుంటాం, కానీ మన చేనులకి వెళ్ళి రోడ్డు రావద్దు అంటాం. అది కూడా కరెక్ట్ కాదు. అయితే పర్యావరణ అనుమతుల సేకరణ విషయం లోపల మరి ప్రభుత్వం అన్నీ సరైనటువంటి నిర్ణయాలే తీసుకుంటుంది. ఎవరికి అన్యాయం చేయాలని వాళ్ళకేం లేకుంటుంది. ఇప్పుడు దౌలతాబాద్ నుంచి హస్నాబాద్ నుంచి మేము వస్తున్నాం, చిన్న ఎగ్జాంపుల్. అసలు అప్పుడు రోడ్ ఫెసిలిటీ లేదు, మేము అందరం సైకిల్ దొక్కితే గంటల తరబడి అవుతుంది. సార్ హస్నాబాద్ బ్యాంకులు ఉందంటే లేదు సత్యం వచ్చిండు రాండి అని మా ఫ్రెండ్ చెప్తే వీడికి రానికే జస్ట్ 15 మినిట్సే పట్టింది. చాలామంది చేనులు పాడైపోయినాయి, కానీ వచ్చే రహదారులు మాత్రం ఎంతోమందికి మేలు అనేది జరుగుతుంది. ఇప్పుడు చెరుకట్ట ఎక్స్టెండ్ చేస్తే కూడా కిందున్న భూములు పోయినాయి, కానీ ఊరందరికీ ట్యాంక్ బండ్ అనేది చాలా ప్రశాంతతనిచ్చేటటువంటి ఒక మంచి ఆరామంగా చెందుతుంది అన్నట్లు టెంపుల్ ఉంది కాబట్టి చాలా మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టులు కూడా నెహ్రూ చెప్పినట్లు అసలు ప్రాజెక్టులు అనేటివే ఆధునిక దేవాలయాలు. వీటిని కట్టే విషయంలో కొంచెం అన్యాయం జరగచ్చు, భూములకు జరగచ్చు, కాలువలు దొలితే భూములు పోవచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా ఏ సైడ్ ఆలోచించాలని అంటే పర్యావరణం దెబ్బతినకుండా అడవులను ఎక్స్టెన్షన్ చేసుకునేటటువంటిది గవర్నమెంట్ బాధ్యత. అది పౌరులుగా మనం సహకరించాలి. కానీ మన భూములు పోతాయి అనుకునే దాంట్లో కూడా కాంపెన్సేషన్ అడగాల. ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుండ్రు, కొంచెమే భూమి ఉంటుంది పోయే విషయం ఉంటుంది,
కాంపెన్సేషన్ విషయం లోపల మన అధికారులను సంప్రదించి చాలామంది ఏం చేస్తున్నారు అంటే భూములు పోతున్నాయని మొదలే అమ్ముకోవడం చేస్తున్నారు అన్నట్టు. అది కూడా కరెక్ట్ కాదు. మన భూములు పోయినప్పుడు మనం గవర్నమెంట్ని సార్ మేము చాలా నష్టపోతున్నాం, దీనికి కాంపెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పాలి. కానీ పథకాన్ని అడ్డుకునేటటువంటి పరిస్థితి తేకూడదు. ఇక్కడ నరసింహులు ఉన్నాడు, మనం ఒకటి ప్రత్యక్షమైనటువంటి సంఘటన చూసినాం. ఆడంతా నా స్టూడెంట్స్ ఉంటారు, నేను సైకాన్పేటలో 10 ఏళ్ళు చేసిన. చాలామంది తిట్టుకున్నారు మా భూములని పోయినాయని. ఇప్పుడు అక్కడ అభివృద్ధి చెందిన తర్వాత ఉన్న భూములకు బాగా రేట్ వచ్చిందంటే లేదు సార్ అనవసరంగా లొల్లి చేసి అది ఊకే మేము పరిశాన్ అయినాము. అసలు ఆ భూములకు చాలా వాల్యూ వచ్చింది కాబట్టి అసలు అది మా దగ్గర ఆ కారిడార్ కావడమే ముఖ్యము, మాకు ఉపాధి వస్తుంది అంటని చెప్పి తర్వాత మనమంతా బాగుపడతామని తెలియలేదు అంటనన్నారు. ఇక్కడ కూడా ఇంకా అదే విషయం అన్నట్లు. మనం కొంచెం నష్టపోయినా పర్లే, ఒకరిద్దరికి నష్టం జరిగినా వేలాది మందికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ పర్యావరణ అనుమతుల విషయం లోపల ప్రజలందరూ సహకరించాలని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా రెస్పాన్స్ స్టేట్ రాష్ట్ర పర్యావరణ చేసిన ప్రజలు, వ్యక్తులు, తదితర సంబంధిత ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్, సో మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ సలహాలు, సూచనలు ఇచ్చినందుకు వాటిని అన్ని రికార్డ్ చేసి స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి పంపించి స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ వాళ్ళు మీటింగ్లో పెట్టి దే విల్ టేక్ డెసిషన్. సో ఈ సభకు ఇచ్చేసిన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి కృతజ్ఞతలు చేస్తూ, డిప్యూటీ సబ్ కలెక్టర్ తాండూరు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.